అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏమో భీమవరం స్టేట్ లో ఫస్ట్ మహిళా యూనివర్సిటీ, కంట్రీలో థర్డ్ మహిళా యూనివర్సిటీ ప్రైవేట్ రంగంలో. విష్ణు కంట్రీలో థర్డ్, ఇప్పుడు దాకా మూడే ఉన్నాయి ప్రైవేట్ రంగంలో మహిళా యూనివర్సిటీస్. దాంట్లో ఇది ఒకటి. మన రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ. ప్రకాశం జిల్లా కొండెపి మండలం కేజీ కండ్రిక గ్రామంలో 50 సెంట్ల భూమిని కొండెపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రభుత్వ భూమిని అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఏడాదికి ₹1000 చొప్పున 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన యాజ్ పర్ పాలసీ కేటాయించడం జరిగింది. ఆ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో LPM నెంబర్ 464లో 62.59 ఎకరాల భూమిని మెస్సెస్ AM గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 700 మెగావాట్ మరియు సోలార్ 300 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఎకరానికి 5 లక్షల చెల్లింపుపై నెట్ క్యాప్ కు దఖలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసపల్లి గ్రామంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మెస్సెస్ శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు LPM నెంబర్ 369 తదితరాల్లో ఉన్న 9.36 ఎకరాల భూమిని ఏడాదికి ఎకరానికి 15,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇప్పటికీ అప్రూవ్ అయిన పాలసీ ప్రకారం దఖలుపరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పుట్టపర్తిలో సమీకృత అత్యాధునిక ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా SSS ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుకూలంగా రిజిస్ట్రేషన్ డీడ్ల అమలుకు వీలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంతి నిలయం పుట్టపర్తి వారి విజ్ఞప్తి మేరకు పుట్టపర్తి విమానాశ్రయం పరిధిలోని పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి మరియు పుట్టపర్తి గ్రామాల్లో 76.13 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ ప్రయోజనాల దృష్ట్యా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి మంజూరు చేయబడింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బొద్దిపల్లి గ్రామంలో LPM నెంబర్ 1032లో ఉన్న 66.74 ఎకరాల భూమిని అటవీ భూమి మళ్లింపునకు బదులుగా చేపట్టాల్సిన పరిహార అటవీకరణ కోసం ఎకరానికి 6,25,000 చొప్పున హైదరాబాద్కు చెందిన మెస్సెస్ గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీరాంపురం గ్రామంలోని వివిధ సర్వే నెంబర్లలో 13.76 ఎకరాల భూమిని మెస్సెస్ మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు అనుకూలంగా ఎకరానికి 32,50,000 మార్కెట్ విలువ చెల్లింపుపై ఏపీఐసికి దాఖలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం 50 సెంట్ల భూమిని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం పార్టీ ఆఫీస్ కోసం కేటాయించడం జరిగింది. అనకాపల్లి జిల్లా చెర్లోపాలిఖండంలో భూ సమీకరణ కింద గతంలో సమ్మతి తెలిపిన రైతులతో సమానంగా ఇప్పుడు సమ్మతి తెలిపిన మిగిలిన అర్హులైన రైతులకు కూడా ఎకరానికి 18,000 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసి ప్లాట్లను పరిహారంగా అందించేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషన్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు కొంతమంది ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. వారు ఇప్పుడు వారికి ఇంత ముందు ఏదైతే ఇచ్చారో ఆ విధంగా మాకు కూడా ఇస్తామని చెప్పి ముందుకు వచ్చిన ధర్మలా ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. పాత ల్యాండ్ పూలింగ్ అదే ఇంతకు ముందు కొంతమంది వ్యతిరేకించారు. ఈ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు కొత్తగా చేస్తుందేం కాదు, ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ చేసాం. అక్కడక్కడ బిట్స్ అప్పుడు రైతులు పూలింగ్కి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే అది అట్లా ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మేము పూలింగ్కి ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలోని జెట్ సిటీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ టవర్ 1లోని స్థలాన్ని తొలుత కేటాయింపు పొందిన ఎలీప్
తదితర సంస్థలకు కేటాయించాలన్న ఏపీఐసి ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అందించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మిగిలిన టవర్లకు పీపీపీ విధానంలో లేదా అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుని పూర్తి చేయాలని ఏపీఐసికి ఆదేశాలు ఇచ్చారు. అంటే మీకు గుర్తుంటుంది, ఇంతకుముందు ఇది కేబినెట్ లో కూడా అప్రూవ్ అయింది. జక్కంపూడిలో 15,000 కుటుంబాలు ఉండే విధంగా అక్కడ టిడ్కో కాలనీ ఏర్పాటు అవుతుంది. అంత జనాభా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగకరంగా కానివ్వండి, లేదా అక్కడ కూడా ఒక వ్యాపార వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి చంద్రబాబు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించడం జరిగింది. ప్రారంభించడం